తెలంగాణలో హర్ ఘర్ తిరంగా ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేస్తున్నారు. తార్నాక డివిజన్లో జరిగిన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ నిర్వహించిన ఈ యాత్ర దేశభక్తికి, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఇక తార్నాక ప్రజలు, యువత, విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు. తాను నివసిస్తున్న తార్నాక డివిజన్లో ఇలాంటి యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని రామచంద్రరావు అన్నారు. తార్నాక ప్రజలు, యువత, విద్యార్థులు, కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయడం అభినందనీయమని కొనియాడారు. 200 మీటర్ల భారీ జాతీయ పతాకంతో సాగిన ఈ యాత్ర దేశభక్తిని, స్ఫూర్తిని చాటుతోందన్నారు. ఇక పెద్దపల్లిలోనూ భారీ తిరంగా యాత్ర నిర్వహిస్తామని, శుక్రవారం హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు మరో భారీ తిరంగా యాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ తిరంగా యాత్రల్లో ప్రముఖులు, ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తార్నాక ప్రజల్ని, తార్నాక యువతుల్ని రాజకీయకు అతీతంగా ఈ యొక్క తిరంగా యాత్ర 200 మీటర్ల తిరంగా జెండాని, భారతదేశ మన జెండాని ఈరోజు అది ప్రదర్శించి అందరూ కూడా తిరంగా యాత్ర తార్నాకలు చేస్తూ ఉన్నారు. మరి తార్నాకలో ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఏదైతే కార్యకర్తలు, ఉపేందర్ యాదవ్ అయితేంది అధ్యక్షుడు, అదేవిధంగా శ్రీరామ్ వెంకట్ అయితేంది, అదేవిధంగా సారంగపాణి గారు జనరల్ సెక్రటరీ, మరి వారి నేతృత్వంలో అనేక మంది ఈరోజు ఇక్కడ ప్రజల్ని కలుపుకొని ఈ యొక్క తిరంగా యాత్ర చేయడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలు చాలా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు నేను పెద్దపల్లి పోతున్నాను. పెద్దపల్లి కూడా ఒక భారీ తిరంగా యాత్ర రాబోతాము. మరి రేపు కూడా హైదరాబాద్లో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వివేకానంద స్టాచ్యూ వరకు కూడా తిరంగా యాత్ర ఉంది. అందులో చాలామంది పెద్దవాళ్ళు, కుల ప్రముఖులు కూడా దాంట్లో పాల్గొంటారు. కాబట్టి ఈ తిరంగా యాత్ర ఒక పండుగ వాతావరణంలో హైదరాబాద్లో జరుగుతుంది, తెలంగాణలో జరుగుతుంది. నాకు చాలా సంతోషం. ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకు చాలా పెద్ద ఎత్తున ఈరోజు యువత, విద్యార్థులు, ప్రజలు స్పందిస్తూ ఉన్నారు.